హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే వ్లాగ్ వచ్చేసి ట్రావెలింగ్ వ్లాగ్ అన్నమాట. ట్రావెలింగ్ అంటే ఈరోజు మేము కోటికి వెళ్ళబోతున్నాం. అంటే కోటి అంటే ఏంటో అనుకోవచ్చు. యాక్చువల్లీ హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి కోటి అంటే తెలుసు. ఎందుకంటే అక్కడ మనకి దొరకడం అంటూ ఏముండే. అండ్ కోటికి వెళ్ళే దారిలో ఇదంతా ట్యాంక్ బండ్ లొకేషన్ అన్నమాట. వ్యూ చూడండి, చాలా బాగుంది కదా. అండ్ ఇది మొత్తం ట్యాంక్ బండ్. ఇక్కడ వస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మొత్తం వ్యూ చాలా అంటే చాలా బాగుంది. అండ్ బర్త్డే పార్టీస్ కావచ్చు, అన్నీ ఇక్కడ అయితే సెలబ్రేట్ చేసుకుంటారన్నమాట. అండ్ ఇక్కడ పొల్యూషన్ చూడండి, అలాగే ట్రాఫిక్ మామూలుగా ఉండదు. హైదరాబాద్ అంటేనే అలా. నా చిన్నప్పుడు అయితే అబ్బా హైదరాబాద్ పోవాలి, చూడాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, అన్నీ తిరగాలి అని అనిపించేది. ఇప్పుడు తీరా హైదరాబాద్లో ఉంటే ఏముందిరా బాబు ఇక్కడ అని అనిపిస్తుంది. అదే ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా మనకు తెలుస్తుంది. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూడండి వినాయకుడు కదా, చాలా బాగుంది. యాక్చువల్లీ వీడియో వినాయక చవితి అప్పుడు మేము కోటికి వెళ్ళి ఉండే, అందుకే అప్పటి వీడియో అన్నమాట. వినాయకుడు చాలా బాగున్నాడు కదా. గల్లీ గల్లీకి ఒక వినాయకుడు అయితే పెట్టారు. నా చిన్నప్పుడు ఒక ఊరికి ఒక వినాయకుడిని పెట్టేవాళ్ళు. ఇప్పుడు చూడండి ఒక్కొక్క గల్లీకి ఒక్కొక్క వినాయకుడు, 2-3 వినాయకులు అయితే పెడుతున్నారు అన్నమాట. హైదరాబాద్లో ఎన్ని వినాయకులు, గల్లీ గల్లీ కాదు, మొత్తం చాలా వరకు మేము వెళ్ళే దారిలో వచ్చే దారిలో ఎన్ని వినాయకులు చూసామో, రకరకాల వినాయకులు చూసాం. ఫైనల్లీ మనం కోటికి అయితే వచ్చేసామన్నమాట. కోటిలో మనకి డ్రెస్సెస్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, చాలా అంటే చాలా బాగుంటాయి. మనకి బార్గింగ్ చేయడం వస్తే మాత్రం చాలా చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతాయి అన్నమాట. అదే షాప్లో తీసుకుంటే తక్కువ ప్రైస్కి అస్సలు దొరికాయి. మన కోటిలో అయితే లోయెస్ట్ ప్రైస్లో మనకి అన్నీ దొరుకుతాయి అన్నమాట. చూసి క్వాలిటీ చెక్ చేసి తీసుకోవాలి. ఇక్కడైతే నేను చూడండి అన్నీ చూస్తున్నాను. మనకేమో బార్గింగ్ చేయడం అయితే రాదన్నమాట. ఏందో కొన్ని ఫేసులు బార్గింగ్ చేయడం అంటే ఏంటంటే, నా ఫేస్ చూసి వాళ్ళు కూడా ఎక్కువ ప్రైస్ చెప్తారో అని అనిపిస్తుంది నాకు. ఇక్కడ చూడ అందుకే ఫిక్స్ రేట్ ఉన్నవి తీసుకుంటా, అది లోయెస్ట్ ప్రైస్లో ఉన్నవి. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లాజోస్ తీసుకుంటున్నా. ఫిక్స్ రేట్ వచ్చేసి 100 రూపీస్. క్వాలిటీ బాగుంది. నాకు ఆ బ్లాక్ కలర్ది నచ్చింది, అందుకే ఆ బ్లాక్ కలర్ ప్లాజో తీసుకున్నా. 2 ఏమో ప్లాజోస్ తీసుకున్నా. ఈచ్ వన్ వచ్చేసి 100 రూపీస్ అయితే పడింది. 2 ప్లాజోస్కి 200. అండ్ నా చిన్నప్పుడు పట్యాల పాయింట్స్ అనేటివి ఉండేవి. నేను వాటి కోసం చాలా అంటే చాలా వెతికా. ఫైనల్లీ ఇక్కడ అయితే ఆ పాయింట్స్ ఉన్నవి. అవి కూడా 100 రూపీస్ అన్నమాట. వీటి తర్వాత మళ్ళీ మనకి ప్లాజోస్ వచ్చాయి. ఈ ప్లాజోస్ అయితే బాగున్నాయా చూడండి, క్వాలిటీ బాగుంది. 100 రూపీస్ పెట్టచ్చు మనకి. అండ్ ప్లాజోస్ తీసుకున్న తర్వాత అయితే ఇక్కడ స్కార్ఫ్స్ అన్నమాట. ఈ షాప్ మొత్తం స్కార్ఫ్లే ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. మనకి బయట వచ్చేసి 100 రూపీస్కి తక్కువ దొరికాయి కదా. ఇక్కడైతే నేను 3 స్కార్ఫ్స్ అయితే తీసుకున్నాను. 3 స్కార్ఫ్కి వచ్చేసి 100 రూపీస్కి ఒకటి అని చెప్పిండు. అండ్ అక్కడైతే నాది కాటన్ స్కార్ఫ్ అన్నమాట. నేను అది తీసుకొని మినిమం 6-7 ఇయర్స్ అవుతుంది. అయినా కూడా క్వాలిటీ చాలా బాగుండే. అలాంటి స్కార్ఫ్స్ చూపించమని చెప్పాను. కొన్ని ఏంటంటే పతలా ఉన్నాయి, క్వాలిటీ బాగాలేవు. అందుకే ఈ వైట్ కలర్ది మంచిగా ఉంది క్వాలిటీ, అండ్ ఇలాంటివి చూపించండి అని చెప్పాను. ఫైనల్లీ 3 స్కార్ఫ్స్ అయితే తీసుకున్నా. క్వాలిటీ మంచిగా ఉంది. అండ్ అలాగే అక్కడ మనకి రకరకాల చున్నీస్ అండ్ లోయెస్ట్ ప్రైస్లో కూడా ఉన్నాయన్నమాట. బయట తీసుకుంటే మనకి కాస్ట్ బాగుంటుంది. ఈ చున్నీ బాగుంది, కాకపోతే మనకి కాటన్ కాదు, ఎందుకంటే అది వేరే క్లాత్. అది మనం వేసుకున్నా కూడా అటు ఇటు వెళ్ళిపోతుంది. అందుకే ఆ స్కార్ఫ్ తీసుకోవాలి. ఫైనల్లీ 3 స్కార్ఫ్స్ అయితే తీసుకున్నా. ఇక్కడ వచ్చేసి క్లిప్స్ కూడా తీసుకున్నా. క్లిప్స్ మనకి ఆడవాళ్ళకి కావాల్సిన జ్యువెలరీ కానీ A to Z ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ప్రైస్ కూడా తక్కువనే ఉంటుంది. ఇక్కడైతే నేను క్లిప్స్ అయితే తీసేసుకున్నా. ఆ చిన్న చిన్న క్యూట్ క్యూట్ క్లిప్స్ అయితే భలే ఉంటాయి, అవి తీసుకున్నాను అన్నమాట. చూడండి నెంబర్ ఆఫ్ కలర్స్ ఆఫ్ క్లిప్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఎటన్నా బయటకు వెళ్ళినప్పుడు చిన్న క్లిప్స్ బాగుంటాయి కదా అని తీసుకున్నా. ఇది వచ్చేసి చిన్న
షాప్. ఈ షాప్లో మనకి రకరకాల టిక్లీస్ అయితే ఉన్నాయి. నాకు అంటే ఏ శారీ వేసుకున్నా, ఏ డ్రెస్ వేసుకున్నా కలర్ టిక్లీస్ అంటే మ్యాచింగ్ టిక్లీస్ పెట్టుకోవడం అలవాటు. పెళ్ళి కానప్పుడు అంటే బ్లాక్ కలర్ టిక్లీ పెట్టుకునేది. ఇప్పుడు ఆ బ్లాక్ కలర్ టిక్లీ పెట్టుకోవద్దు కదా, అందుకే ఇప్పుడైతే కలర్ టిక్లీలు అలవాటు అయిపోయినాయి అనమాట. అండ్ ఇవి వచ్చేసి ఈచ్ వన్ 10 రూపీస్. ఇది కూడా ఒక 10 రూపీస్ కాబట్టి 2 టిక్లీ ప్యాకెట్స్, అలాగే ఒక టిక్లీ అది కలర్ డబ్బా ఒకటి తీసుకున్నా. 3 అయితే తీసుకున్నా. నెంబర్ ఆఫ్ టిక్లీ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. మొత్తం షాప్ అంతా అదే. అండ్ ఇక్కడితో షాపింగ్ అయితే అయిపోయిందన్నమాట. ఇక్కడైతే కోటికి వెళ్ళామంటే ఖచ్చితంగా గోకుల్ చాట్ వెళ్ళాలి. నేను ఇక్కడికి వెళ్ళడం సెకండ్ టైం అన్నమాట. ఫస్ట్ టైం అంత బాగా అనిపించకపోయినా అంత ఫుడ్ నచ్చలేదన్నమాట. కానీ అక్కడ మనకి ఇది ఒక్కటే కొద్దిగా స్పెషల్గా ఉంటుంది. అందుకే సెకండ్ టైం కూడా ఓకే టేస్ట్ చేద్దామని పోయినాం. ఎక్కడికి వెళ్ళినా నాకు ది ఫేవరెట్ వచ్చేసి పానీపూరి. అది ఎంత పెద్ద ప్లేస్కి తీసుకుపోయినా కూడా, నాకు ఎంత 5 స్టార్ హోటల్కి తీసుకుపోయినా కూడా ఫస్ట్ పానీపూరి తినబుద్ధి అవుతుంది. ఎందుకో అర్థం కాదు. ఇక్కడ పానీపూరి ది ఫేమస్, అందుకే ఫస్ట్ అయితే పానీపూరి తీసుకున్నా. పానీపూరి తిన్న తర్వాత అండ్ ఏంటంటే పానీపూరిలో డైరెక్ట్ వీళ్ళు మంచిగా ప్లేటింగ్ కూడా భలే చేసి ఇచ్చారు. పానీపూరితో పాటు చాట్ అన్నమాట. టైప్స్ ఆఫ్ చాట్స్ కూడా ఉన్నాయి. అలాగే సమోసా చాట్ అని నెంబర్ ఆఫ్ చాట్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ స్పెషల్ వచ్చేసి బజ్జీ, అది వంకాయ బజ్జీ అనుకుంటా. వంకాయ బజ్జీ, ఆలూ బజ్జీ, ఇలా నెంబర్ ఆఫ్ చాట్స్ చూసారా ఎంతమంది క్రౌడ్ ఉందైతే నిజంగా. అండ్ ఇక్కడ ఒకటి ఏంటంటే ఇక్కడ మనకి ఫోన్పే అస్సలు నడవదు అన్నమాట. క్యాష్తోనే మొత్తం పని. ఫోన్పే ఉన్న వాళ్ళు వెళ్తే మాత్రం పని కాదు అక్కడ. మనకి గూగుల్ చాట్లో ఫుడ్ కావాలంటే ఖచ్చితంగా మనీ తీసుకొని వెళ్ళాలి. ఈ జనరేషన్లో మనీని యూజ్ చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు కదా, కాకపోతే గూగుల్ చాట్కి వెళ్తే ఖచ్చితంగా మనీ కావాల్సిందే. ఫైనల్లీ అక్కడ ఒక 15 మినిట్స్ నిలబడ్డ తర్వాత నా పానీపూరి అయితే నా చేతిలోకి వచ్చింది. చేతిలోకి వచ్చడం ఆలస్యమా, ఇక తినేయాలి కదా. ఫైనల్లీ టేస్ట్కి వస్తే అండ్ ఫస్ట్ టైం వెళ్ళిన దానికన్నా బెస్ట్ అని చెప్పచ్చు. ఈసారి బాగుంది చాట్. టేస్ట్ మాత్రం చాలా బాగుండే. మనకి చూడండి ఆనియన్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు టేస్ట్ విషయానికి వస్తే బాగుంది. అండ్ నాకు పానీపూరి తిన్న తర్వాత ఓకే సాటిస్ఫాక్షన్ అనిపించలే. ఇంకేమైనా టేస్ట్ చేద్దామా ఎప్పుడు తినంది అని అనుకున్నాం. అండ్ ఇక్కడ మనకి పాబాజీ కూడా ది స్పెషల్ అని చెప్పచ్చు. అండ్ పాబాజీ కూడా తిన్నాము. ఇది వచ్చేసి పాబాజీ. నిజంగా పానీపూరి కన్నా పాబాజీ సూపర్ టేస్ట్ ఉండే. నిజంగా నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ టైం తినే అంతగా నాకు నచ్చాయి, కానీ చాలా బాగుండే టేస్ట్కి వచ్చేసి. అండ్ కోటి అంటేనే మనకి సెకండ్ హ్యాండ్గా బుక్స్ దొరుకుతాయండి. మీకు సెకండ్ హ్యాండ్లో బుక్స్ కానీ ఫస్ట్ హ్యాండ్లో బుక్స్ కావాలంటే ఖచ్చితంగా కోటిని విజిట్ చేయొచ్చు. అక్కనే మనకి గూగుల్ చాట్లో మనకి ఇది ఐస్ క్రీమ్ అయితే కుల్ఫీ అయితే ది స్పెషల్ అని చెప్పచ్చు. అవన్నిటికన్నా కుల్ఫీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఫైనల్లీ ఐస్ క్రీమ్ తినేసి అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇది నా కోటి విజిట్ అన్నమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.